హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు మహాఘనమైన మా యేసు నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ప్రార్థన టీవీలోనైనా తండ్రి వాక్యం చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. తండ్రి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో నాన్న తండ్రి ప్రభా, వారందరినీ దీవించి ఆశ్రయించి వారి జీవితాల్లోనైనా గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. మరి విశ్వాసము గురించి నా తండ్రి ప్రభా మేము ధ్యానిస్తుండగానైనా అనేక మంది విశ్వాసంతో నింపబడుదురుగాక, గొప్ప కార్యములు అద్భుత కార్యములు వారు చూచుదురుగాక. నా తండ్రి స్తోత్రాలయ్యా. తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాలనైనా తండ్రి కాచి కాపాడిన కృపలో భద్రపరచమని మా అందరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గత కొద్ది వారాలుగా మనం విశ్వాసము అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తుంటున్నాము. విశ్వాసం అనగా నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యం లేని విన్నాయనట్టుకు రుజువైనది. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఇలా వాక్యాలు మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. హబక్కూకు 2:4 నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. హల్లెలూయా. మరి విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. రోమాపత్రిక 10:17 చూసుకున్నట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీతిమంతుడు ఎలా అవుతాడంటే రోమాపత్రిక 10:9-10 చూసుకున్నట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేచినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అలాగే రోమాపత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యము ప్రకటిస్తుంటున్నప్పుడే హృదయాలు తెరవబడతాయి. దేవుడు గొప్ప కార్యాన్ని చేసేవాడిగా ఉంటున్నాడు. విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానము పొందుకోవడం చూస్తున్నాం. మరి విశ్వాసం ద్వారా నోవాహు వారి కుటుంబం రక్షణ పొందడం, ఇలా అనేక అంశాలు మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. మరి విశ్వాసం ద్వారా అద్భుత కార్యములు మనము చూడగలం. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే, మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని మాటలందు విశ్వాసము ఉంచుతారో, అప్పుడు దేవుడు కార్యము చేసేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11 మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు గొప్ప కార్యం ఇక్కడ చేయడం మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు చనిపోయిన లాజర్ని లేపగలిగాడు. హల్లెలూయా. మనం వాక్యం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11:1-27 మనము చూసుకున్నట్లయితే, ఇక్కడ బేతనియ గ్రామంలో మార్తా మరియా అనే సహోదరులకి ఒక సహోదరుడు ఉన్నాడు. అతని పేరు లాజరు. ఆయన రోగి అయినప్పుడు దేవునికి ఆ వర్తమానము వారు పంపిస్తారు. అయ్యా, సహోదరుడు రోగిగా ఉన్నాడని పంపించినప్పుడు దేవుడు ఇంకా 2 రోజులు ఆగుతాడు. మరి 3వ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11:3 అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు ఆ మాట వింటూనే, ఇది మరణం కొరకు వచ్చినది కాదు కానీ మరి దేవుని మహిమపరచడానికి, దేవుని కుమారుడు మహిమపరచడానికి ఇది వచ్చి ఉన్నదని ఆయన చెప్పాడు. యేసు మార్తను
మరి లాజర్ను మరియాను ఎంతో ప్రేమించాడు. దేవునికి మరి ఇష్టపూర్వకంగా వారు జీవించినట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి అంతేకాకుండా ఆయన 2 రోజులు ఆగి మరి అక్కడికి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 8వ వచనంలో చూసుకున్నట్లయితే శిష్యులు చెప్తుంటున్నారు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూస్తుండ్రి, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళేదవా అని అడుగుతున్నారు. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనక తొట్రుపడడు. మరి వెలుగులో నడిచినప్పుడు దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో మనము నడిచినప్పుడు మరి ఎప్పుడే కానీ త్రొట్టిల్లే పరిస్థితి ఉండదు. కానీ చీకటిలో నడిచినప్పుడు త్రొట్టిల్లే వారుగా ఉంటున్నారు. దేవుడు వెలుగై ఉంటున్నాడు, ఆయన నీతి సూర్యుడుగా ఉంటున్నాడు. మరి ఆయన వెలుగు మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు వెలుగులో మనం నడిచే వారంగా ఉంటున్నాము. హల్లెలూయా. 11వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు, అంటే ఏమని పిలుస్తున్నాడు? స్నేహితుడు అని పిలుస్తుంటున్నాడు. మీరు దాసులుగా ఉండరు కానీ నా స్నేహితులుగా ఉంటారని యోహాను సువార్తలు 15వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా మన స్నేహితుని దగ్గరికి వెళ్దామని దేవుడు చెప్తుంటున్నాడు. ఆ స్నేహితుడైన లాజరుని మనం లేపుదాం అంటే నిద్రపోతున్నవాన్ని లేపుతున్నారని శిష్యులు అనుకున్నారు. కానీ ఆయన అప్పటికే మరణించాడు. 17వ వచనం మనం చూసుకున్నట్లయితే యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకున్నది. 4 దినములైంది రోగి ఉన్నాడని సమాచారం అందించినప్పుడు మరి ఆయన 2 దినములు ఆగి వెళ్ళినప్పటికీ అప్పటికే 4 రోజులైంది. మరి సమాధి చేయబడ్డాడు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునేను. బేతనియా యెరూషలేముకు సమీపమైండెను, దానికి ఇంచుమించు కోసడి దూరము. ఆ యెరూషలేముకి బేతనియా దగ్గరగా ఉన్నందున యూదులందరూ వచ్చి మరి మరియాను మార్తాను ఓదార్చడానికి ఆదరించడానికి అక్కడ వారి బంధువులందరూ అక్కడికి రావడం జరిగింది. యేసు ప్రభువు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ముందుగా 22వ వచనం, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినను. మార్త యేసు ప్రభుని చూస్తూనే యేసుతో అంటుంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండను. కానీ ఇప్పుడడిగినా కూడా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఏమడిగినా తండ్రి నీకు అడిగినదంతా ఇస్తాడని చెప్తుంటుంది. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హబక్కూకు 2:4 ఉంది కదా, విశ్వాస మూలంగా జీవించేవాడు బ్రతుకుతాడు, అంతే. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన స్థితిలో చనిపోయినా కూడా దేవుడు బ్రతికించడానికి సమర్థుడై ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నామని ఆమెను అడిగెను. ఆమె ఏమని సమాధానం చెప్తుందంటే 27వ వచనంలో ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పిన. అవును ప్రభువా, నువ్వు ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయ్యా, నువ్వు క్రీస్తువు, నువ్వు తిరిగి రానున్నావు ప్రభువా అని ఆమె మంచి మాట ఇక్కడ చెప్పగలుగుతూ ఉంటున్నది. హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసముతో మనం నింపబడేవారుగా ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనము చూసుకున్నట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను,
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసుక్రీస్తు వాక్యం. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎటువంటి గొప్ప కార్యములైనా చేయగలిగిన సమర్థుడిగా ఉంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 4 వరకు చూసుకున్నట్లయితే, అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎవరైతే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో దాని ప్రకారము దేవుడు ఏమి చేశాడంటే పాపల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఆయన మృతులైన వారిని సజీవుడిగా లేపే దేవుడే మన యేసు ప్రభు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి శరీరము మరి మృతతుల్యమై ఉంటున్నదో దేవుడు జీవంతో నింపే దేవుడే యేసయ్య. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22 చూసుకున్నట్లయితే, మరి ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ఆదాము నుంచి వచ్చిన పాపము ద్వారా వారెందరైతే చనిపోయారో, కానీ క్రీస్తు ద్వారా ఎవరైతే క్రీస్తును నిజరక్షకుడిగా అంగీకరించి నిత్య జీవమునకు వారసులుగా దేవుడు చేసి ఉంటున్నాడు, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, యేసుక్రీస్తే ప్రభువని నోటితో ఒప్పుకుంటారో, మరి వారందరూ క్రీస్తు ద్వారా బ్రతికించబడుదురు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:1 చూసినట్లయితే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మరి క్రీస్తు మనల్ని లేపి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో మనము బ్రతికించబడి ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే పాప జీవితము మరి ఇంకా లేదు, కానీ జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నానని పౌలు ధైర్యంగా చెప్పగలిగిన వాడిగా ఉంటున్నాడు. మరి దేవునికి మరి కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తుంటున్నాను. మనం ఎలా జీవించాలంటే విశ్వాసము ద్వారా మనము జీవించే వారముగా ఉండాలి. మరి మార్త చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడికి ముందే ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు కదా అని చెప్పినప్పుడు, మరి దేవుడు అడుగుతున్నాడు, నేను బ్రతికించగలనని నువ్వు నమ్ముచున్నావా, నువ్వు విశ్వాసం ఉంచుతుంటున్నావా అని అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్తుంది, అవును నేను నమ్ముచున్నానని. ఈరోజు నీవు నమ్మే స్థితిలో ఉంటున్నావా? ఇక్కడ చూసుకున్నట్లయితే 40వ వచనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచుదువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. నమ్మినప్పుడు మరి దేవుని మహిమను చూచే వారంగా ఉంటాము. హల్లెలూయా. మరి ఇక్కడ లాజరు చనిపోయాడు, అందరూ వచ్చారు చూడడానికి, అక్కడ ఏమి జరుగుతుందో అని చూస్తుంటున్నారు. అంతేకాకుండా యేసు ప్రభు మరి వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు, ప్రభువా మరి అని వాళ్ళు తమ్ముడు చనిపోయిన అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఏడుస్తూ ఉంటున్నాడు. 33వ వచనము చూసుకున్నట్లయితే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితరని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. మనం ఏడిస్తే ఆయన ఆనందించే దేవుడు కాదు, కానీ మనతో పాటు కన్నీళ్ళు విడిచే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు, మన దగ్గరే ఉండే దేవుడు. మిమ్మల్ని అనాథులుగా ఎప్పటికీ నేను విడిచిపెట్టను, అనాథులుగా నీకు నేను సదాకాలము తోడై ఉంటానని దేవుడు వాగ్దానము చేశాడు. అలాగే మార్త మరియా దగ్గరికి వచ్చి ఓదార్చి ఆదరించి అతను వెళ్ళిపోలేదు, కానీ అక్కడ ఒక అద్భుతాన్ని ఆయన చేయగలిగాడు. హల్లెలూయా. మనము నమ్మినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతము చేసే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. పాడైన జీవితాలను బాగు చేసే దేవుడే మన యేసయ్య. పాడైన మన జీవితములను ఆయన వెలుగుతో నింపేవాడుగా ఉంటున్నాడు. మృతతుల్యమైన శరీరమును, మృతతుల్యమైన జీవితాలను ఆయన బాగు చేసి మన జీవితాలను మరి మహిమకరంగా మార్చే దేవుడే మన యేసయ్య. హల్లెలూయా. మరి వారిలో కొందరు అంటున్నారంట, ఇదిగో గుడ్డివారి కన్నులు తెరిచాడు కదా, గుడ్డివారి కన్నులు తెరిచాడు, కానీ ఇతన్ని కూడా లేపగలడా అని అనుకుంటున్నారు. కానీ కాలసీమను దేవుని స్వాధీనంలో ఉంటున్నాయి. హల్లెలూయా.
దేవుడు తన సమయమందు ఆయన అద్భుతాన్ని చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి సమయము రాకమునపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. యేసు ప్రభు మరి కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. మనము చేస్తాడా చేయడాన్ని తీర్పు తీర్చడానికి మనం ఎవరము? మన జీవితాల్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, మరి కష్టం వచ్చినప్పుడు దేవుడు వీరికి సహాయం చేస్తాడా చేయడని ఇతరులు మన గురించి చెప్పుకోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ దానికి మనము భయపడకూడదు, కానీ దేవుని యందు విశ్వాసముతో నమ్మకంతో ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనము అద్భుతాలు చూడగలము. మరి ఆయన కన్నీరు విడిచి వారిని ఊరికే విడిచిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి యూదులు అతని ఎలాగో ప్రేమించినో, ఎంత ప్రేమిస్తున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు, ఏడుస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. 39వ వచనం చూసుకున్నట్లయితే, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. సమాధి దగ్గరికి వచ్చి ఆయన చూచి ఆ రాయి తీసేయండి అని చెప్పినప్పుడు మార్త చెప్తుంది, అయ్యా 4 దినములైందయ్యా, ఇప్పటికి వాసన కొడుతుంటుంది ఆ శవము అని చెప్పుతుంటున్నప్పుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మరియా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదువు. నువ్వు నమ్ము. వాసన కొడుతుందా? మృతతుల్యమైపోయిందా? ఆ శరీరం పూర్తి బాడీ చెడిపోయిందా? అదంతా అనవసరం. నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఇప్పుడే ఈ క్షణమే అద్భుతము చూడగలవు. నువ్వు నమ్మని ఆయన ఎంకరేజ్ చేస్తుంటున్నాడు. ఈరోజు ఏ విషయంలో అడిక్ట్ అయ్యి, మరి త్రాగుడు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మరి బానిసలైపోయి కుటుంబాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. మరి వాళ్ళ బాడీ అంతా చెడిపోయినట్టుగా ఉంటుంది, వాసన కొట్టే విధంగా ఉంటుంది, అందరూ అసహించుకునే విధంగా ఉంటున్నారు. ఆ కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కానీ యేసు దర్శిస్తున్నాడు ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాలని. ప్రభువా సహాయం చేయి తండ్రి, ప్రభువా సహాయం చేయి, మా కుటుంబాన్ని రక్షించయ్యా. ఇదిగో మా జీవితాల్లో మరి నా భర్త ద్వారా ఈ కుటుంబం అంతా మరి పాడైపోయింది, కంపు కొడుతుంది, ఇతరులు మమ్మల్ని అసహించుకుంటున్నారు. మా కుటుంబం చూసి, నా భర్తను చూసి, మమ్మల్ని చూసి అసహించుకుంటున్నారయ్యా. మా జీవితాల్లో గొప్ప కార్యం చూడాలి, అద్భుతాన్ని చూడాలయ్యా. మా జీవితాలు, నా భర్త జీవితం, నా భార్య జీవితం బాగు చేయని నమ్మకం మాత్రం ఉంచితే చాలు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ కుటుంబాలను దేవుడు దర్శించబోతుంటున్నాడు. అనేకమైన కుటుంబాలు త్రాగుడు చేత, వ్యభిచారము చేత పట్టబడి ఉన్నారు. మరి కుటుంబాల్లో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. దేవుని మరి వాక్యం అనే సువాసన లేదు మీ ఇంటిలో, రక్షణ అనే సువాసన లేదు. కానీ ఇదిగో దేవుడు మిమ్మల్ని దర్శిస్తుంటున్నాడు. పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి పరలోకం నుండి నీ కోసము నా కోసము వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి, పాడైన ఊర్లను బాగు చేయడానికి, ప్రదేశాలు బాగు చేయడానికి ఆయన పరలోకం నుండి వచ్చాడు. హల్లెలూయా. కుళ్ళిపోయింది ప్రభువా 4 దినములైందయ్యా అని ఆమె అపనమ్మకంగా పలుకుతుంది. కానీ దేవుడు విశ్వాసం ఉంచన్నప్పుడు, ఆమె హృదయం నిండా విశ్వాసము నింపుకున్నప్పుడు మరి గొప్ప అద్భుతము వారు చూడగలిగారు. హల్లెలూయా. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఎప్పుడైతే ఆ సమాధి మీద నుండి ఆ రాయి తీసివేసినారో అప్పుడు దేవుడు చెప్తుంటున్నాడు, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుంటాను. అక్కడ ఎదురు చూస్తున్నారు, ఏమి జరుగుతుందా, ఏమి జరుగుతుందా. అదిగో గుడ్డివారి కన్నులు తెరిచాడు కదా, మరి అనేక గొప్ప కార్యాలు చేస్తారు కదా. 38 సంవత్సరాలు మరి ఆయన బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఒక రోగిని బాగు చేసినప్పుడు రాళ్ళు రువ్వారంట, ఆయన హింసించారంట. ఏం చేశాడు యేసయ్య? నీ కోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మరి యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడానికి వెళ్ళిన రాళ్ళు రువ్వుతున్నామేమో,
కానీ దేవుడు నీ చేతికి రాయి కాదు కానీ బైబిల్ ఇస్తాడు, వాక్యం ఇస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు అంత గొప్ప కార్యాన్ని నీ జీవితాన్ని బాగు చేయడానికే ఆయన వచ్చినాడు. ఆ రాయి సమాధి నుంచి తొలగించినప్పుడు ఒక అద్భుతము జరగడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ రాయి తీసివేశారో మరి దేవుడు, ప్రభువా తండ్రి, నా మనవి నువ్వు విన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహములు నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను. అయ్యా, నువ్వు ఏమడిగినా నాకు ఇస్తావు, ఎందుకంటే నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను ప్రభువా అని. కానీ జనాలు నమ్మటం లేదు. ఎందుకు కన్నీరు విడిచాడు యేసయ్య? వారి అవిశ్వాసం చూసి కన్నీరు విడిచాడు. నువ్వు అవిశ్వాసంతో నింపబడకూడదు, కానీ విశ్వాసంతో నింపబడినప్పుడు దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ నమ్మకము మనలో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేసేవాడిగా ఉంటున్నాడు. మరి ఏమని చెప్తున్నాడు? లాజరు బయటికి రమ్మగా చెప్పగా, ఎప్పుడైతే లాజరు బయటికి రాని బిగ్గరగా చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ వింటున్నారు. ఈయనైతే పిలుస్తున్నాడు, వస్తాడా రాడా? సమాధిలో నుంచి బయటికి వస్తాడా రాడా? కుళ్ళిపోయింది శవము, ఎలా వస్తుందని వారిలో వారు ప్రశ్న వేసుకొని ఉండొచ్చు. ఎప్పుడైతే యేసు ప్రభు లాజరు బయటికి రమ్మని బిగ్గర చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు మరి శ్వేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆయన ముఖముకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు లాజరు బయటికి రా అంటూనే మీరు ఆశ్చర్యపడి ఉండొచ్చు, వస్తాడా రాడా అని. కానీ సమాధిలో కుళ్ళిపోయిన ఆ శవం జీవము కలిగి బయటికి నడిచి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కట్లన్నీ మరి విప్పివేసినప్పుడు అతను నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. మృతులను సైతము లేపగలిగిన వాడు, మన కోసం ఆయన మరణించి మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. మనల్ని ఆయనతో కొనిపోబడుతున్న మన యేసయ్యే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆ మృతుడైన ఆ లాజరును లేపగలిగి ఆ కుటుంబానికి ఎంతో సంతోషము. ఎప్పుడైతే ఆ లాజరు లేచాడో కుటుంబానికి దుఃఖం అంతా పోయింది. తడిమి చూసింటారు. హల్లెలూయా. తను లేచి వచ్చినప్పుడు ఆ కుళ్ళిపోయిన స్థితిలో అతను లేడు, కానీ చక్కగా ముందు ఎలాగా ఉన్నాడో అటువంటి శరీరము కలిగి ఉన్నాడు. మరి ఆ కుటుంబం అంతా సంతోషంతో నింపబడింది. ఈరోజు మీ కుటుంబంలో సంతోషంతో ఉండాలా, ఆనందంతో ఉండాలా, భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ త్రాగుడుకు కానీ వ్యభిచారం కానీ దేని వలన మీరు బానిసలైపోయినారు. మీ శరీరము కుళ్ళిపోయిందో దేవుడు లేపగలిగిన దేవుడు. ఆ శరీరాన్ని మహిమా శరీరంగా మార్చే దేవుడే యేసయ్య. అనేక జీవితాలను మార్చిన దేవుడు, నరహంతకులను సైతం దేవుడు మార్చగలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు కుటుంబాలకి శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు. నువ్వు నమ్ముతున్నావా ఈరోజు? ఆ రోజు లాజర్ని ప్రభువా నువ్వు లేపగలిగావు. కుళ్ళిన శరీరాన్ని మరి నేను జీవంతో నింపావయ్యా, మంచిగా శరీరంగా నింపావు తండ్రి అని మా జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేయ్యా. ఇటువంటి బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించు. ఈ కట్లన్నీ తెంపివేయి ప్రభువా అని నువ్వు వేడుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయగలడు. అనేక మంది మరి ఇలా ప్రార్థన చేసి ఎంతోమంది దేవుని సన్నిధానానికి వచ్చి విడుదల పొంది వారి కుటుంబంలో శాంతి సంతోషము సమాధానంతో నింపబడి దేవుని రాజ్యంలో వారసులుగా వారు చేయబడ్డాడు. ఈరోజు దేవుని పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలని అనుకుంటున్నారా? మీ కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలనుకుంటున్నారా? వెంటనే ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, తెలిసి తెలియక పాపము చేశాం, ఇదిగో మా జీవితాన్ని మేము నాశనం చేసుకున్నాం, మా కుటుంబాన్ని ఒక నరకంగా మేము మార్చాం. కానీ నీవు మా జీవితాల్లో వచ్చి మా కుటుంబానికి
నీ వెలుగుతో నింపండి అయ్యా. మా చీకటి జీవితాన్ని, ఈ కుళ్ళిపోయిన జీవితాన్ని తీసివేయండి అయ్యా. మా కుటుంబంలోని శాంతి సమాధానము కలుగజేయండి అయ్యా. నిజమైన రక్షకుడిగా, నీతిమంతుడిగా మమ్మల్ని మార్చు ప్రభువా. మా దుర్నీతినంతా తీసివేయండి ప్రభువా అని మీరు వేడుకున్నట్లయితే దేవుడు కార్యము చేస్తాడు. మీ కుటుంబంలో అద్భుతములు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూడగలవు. హల్లెలూయా. వీరు నమ్మారు, మరి చనిపోయిన లాజరును మరి దక్కించుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుండి లేపాడు అతన్ని. మరి ఈ లోకంలో మళ్ళీ అతను చనిపోతాడు, ఎవరైనా చనిపోతాడు. కానీ ఈ మృతతుల్యమైన శరీరమును, మరి మన జీవితం నశించిపోయిన వారిని దేవుడు జీవంతో నింపుతాడు. మనం చనిపోతాం, కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. మనం చనిపోయినప్పుడు, దేవుని నమ్మి చనిపోయినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకోకుండా, దేవుని నిజరక్షకునిగా అంగీకరించకుండా నువ్వు చనిపోయినట్లయితే మరి రెండవ మరణం మరి ఎదురు చూస్తుంది. నరకము, అగ్ని ఎదురు చూస్తుంది. దానికి మీరు అక్కడికి వెళ్ళడానికి దేవుని చిత్తము కాదు. కానీ ప్రతి ఒక్కరూ రక్షించబడి నిత్య జీవానికి వెళ్ళడానికే దేవుడు పరలోకం నుండి ఇక్కడికి దిగి వచ్చాడు, నీ కోసం, నా కోసం. కాబట్టి మరి మీరు దేవుణ్ణి అంగీకరించినట్లయితే, వాక్యం నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. దేవుడు నీ కోసం మరణించాడు, ఆయన నీ కోసమే తిరిగి లేచాడు. నమ్మినట్లయితే నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయగలడు. హల్లెలూయా. ఇక్కడ చనిపోయాడు, మరి తిరిగి లేచాడు దేవునితో పాటు. 12వ అధ్యాయము 2వ వచనంలో మరి ఆయనతో పాటు భోజనము చేస్తున్నాడు. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. మరి దేవునితో పాటు కలిసి సహవాసం చేసి ఆయనతో పాటు భోజనము చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని దగ్గరికి వచ్చి దేవుడు తలుపు తట్టుతున్నాడు. ఆయన స్వరముని విని నువ్వు హృదయ వాక్యాన్ని తెరిచినట్లయితే ఆయన నీతో పాటు భోజనము చేసేవాడిగా ఉంటున్నాడు. పరలోక రాజ్యపు విందులో మరి నిన్ను ఆయన ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ప్రభువా, ఆ రోజు లాజరును లేపిన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చెయ్య అని ఈ క్షణమే నేను ప్రార్థన చేస్తుండగా మీ ప్రార్థనలో అంగీకరించి మీరు ఒప్పుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుత కార్యము చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక. మనం ప్రార్థన చేస్తుండగా మరి ఏకీభవించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, నీకే స్తోత్రాలునైనా తండ్రి. ప్రభా, ఆనాడునైనా తండ్రి ప్రభా, లాజరు చనిపోయినప్పుడునైనా మార్త మరియా ఏడుస్తుండగా కుటుంబాన్ని ఓదార్చడానికి, ఏదో కన్నీళ్లు తుడచడానికి వెళ్ళలేదు. కానీ తండ్రి ప్రభ వారి జీవితంలోనైనా తండ్రి ప్రభా నేను శాశ్వతంగానైనా ఆనందాన్ని నింపడానికి వెళ్ళావు తండ్రి ప్రభా. నేను దేవా, నువ్వు ఎక్కడికి వెళ్ళినానైనా అక్కడ జీవం ఉంటున్నదయ్యా తండ్రి. స్తోత్రాలయ్యా. చనిపోయిన లాజరునైనా తండ్రి ప్రభ, మృతుడైన వాసన కొడుతున్న, కంపు కొడుతున్న అతన్నినైనా తండ్రి సజీవంగా మీరు లేపారయ్యా తండ్రి ప్రభా. స్తోత్రాలయ్యా. తను చనిపోయిన లాజరును లేపిన దేవుడవు నా తండ్రి. వారి కుటుంబంలో ఆనందం నింపిన దేవుడవు తండ్రి ప్రభా. ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమం చూస్తుంటున్నారు అయ్యో తండ్రి ప్రభా, వారి జీవితాల్లో నీ కార్యము జరిగించండి అయ్యా తండ్రి ప్రభా. నేను వారి శరీరంలో ఏదైతే పాడైపోయిందయ్యా తండ్రి ప్రభానైనా, కిడ్నీలు కావచ్చునైనా తండ్రి హార్ట్ కావచ్చునైనా తండ్రి, ఏదైతే పాడైపోయిందనైనా అది బాగు చేయండి తండ్రి ప్రభా. వారి జీవితాలను బాగు చేయండి. ఎంతోమంది త్రాగుడుకు బానిసైన కుటుంబాలునైనా తండ్రి ప్రభానైనా దేవా, శాంతి సమాధానము లేకుండానైనా ఆ కుటుంబాలు ఎంతో వేదనతో ఉంటున్నారయ్యా తండ్రి ప్రభా. వారిని ఈ క్షణమే దర్శించండి అయ్యా నా తండ్రి ప్రభా. వారి కుటుంబంలో నీ శాంతి, సంతోషం, సమాధానంతో నింపండి నా తండ్రి ప్రభానైనా దేవా. వారి హృదయంలో విశ్వాసంతో నింపబడుదురుగాకనైనా, వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక నా తండ్రి ప్రభానైనా, వారికి విడుదల కలుగునుగాక, వారి కట్లు తెంపబడునుగాక నా తండ్రి ప్రభా. స్తోత్రాలయ్యా తండ్రి. ఏస్తున్నా నా తండ్రి ప్రభా, పరలోక రాజ్య వారసులుగా వారిని చేయమని ప్రార్థిస్తుంటున్నానయ్యా తండ్రి ప్రభా. బతిమాలుకుంటున్నానయ్యా తండ్రి, నీ కార్యం మీరు జరిగించండి నా తండ్రి. ఎందరైతే
అంగీకరిస్తుంటున్నారో నైనా తండ్రి ప్రభ, ఎవరైతే ప్రార్థన చేస్తుంటున్నారో నైనా తండ్రి ప్రభనైనా వారి కుటుంబంలో ఒక అద్భుతమునైనా జరగాలినైనా తండ్రి. యేసు నీకే వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో గొప్ప అద్భుతాన్ని వారు చూడబోతుంటున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు దర్శిస్తున్నారయ్యా, దర్శిస్తున్నారు నా తండ్రి. నువ్వు గొప్ప కార్యము జరిగిస్తున్నావయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను తండ్రి ప్రభారైన దేవా. యేసునైనా తండ్రి ప్రభారే రాజానికే స్తోత్రాలు. రాజుల రాజు, ప్రభుల ప్రభువునైనా తండ్రి, మహాగణుడు, మహోన్నతుడమైన దేవా, నీవే కార్యము చేయగలిగిన దేవుడము నా తండ్రి ప్రభారైన దేవా. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటూనైనా తండ్రి ప్రభానైనా, నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి ప్రభానైనా. నీ గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల నామమున పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి మొరపెట్టి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.